అందరికీ నమస్కారం. యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ యూజీసీ ఇటీవల కొన్ని మార్గదర్శకాలతో కూడినటువంటి ఒక ముసాయిదాను విడుదల చేసింది. ఈ ముసాయిదాలో ఏముంది? అసలు ఈ ముసాయిదా యొక్క ఆంతర్యం ఏంటనేటువంటి అంశాల గురించి మనం ఈరోజు చర్చించుకునేటువంటి ప్రయత్నం చేస్తే, ఈ ముసాయిదాలో ప్రధానంగా ఏదైతే అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకానికి సంబంధించినటువంటి యూజీసీ నెట్‌కి సంబంధించినటువంటి మార్గదర్శకాలు కావచ్చు, అలానే రాష్ట్రాలకు సంబంధించినటువంటి వర్సిటీల ఉపకులపతులు అంటే వీసీల నియామకాలకు సంబంధించినటువంటి విధి విధానాలు ఏవైతే ఉన్నాయో వాటిలో మార్పును తీసుకువస్తూ ఒక ముసాయిదాను విడుదల చేసి ఆ ముసాయిదా మీద సలహా సూచనలు కోరడం జరిగింది. అయితే ఈరోజు మనం ప్రధానంగా ఏదైతే రాష్ట్రాలకు సంబంధించి అలానే కేంద్రానికి సంబంధించినటువంటి యూనివర్సిటీలకు సంబంధించినటువంటి వైస్ ఛాన్సలర్ల నియామక ప్రక్రియకు సంబంధించి యూజీసీ విడుదల చేసినటువంటి మార్గదర్శకాలు ఆ ముసాయిదాలో ఏమున్నాయనేది మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేస్తే, ఇప్పటి వరకు రాష్ట్రాలకు సంబంధించినటువంటి వర్సిటీలకు సంబంధించినటువంటి ఉపకులపతులను ఏదైతే వాళ్లకు సంబంధించినటువంటి అప్లికేషన్ల ప్రక్రియ కావచ్చు, సెర్చ్ కమిటీ కావచ్చు, ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వమే విడుదల చేసి ఏదైతే వచ్చినటువంటి అప్లికేషన్లలో ముగ్గురిని ఫైనలైజ్ చేసి గవర్నర్కు పంపించడం ఆనవాయితీగా వస్తూ ఉంది. ఈ ముగ్గురులో ఎవరినో ఒకరిని గవర్నర్ తన తుది నిర్ణయం తీసుకొని సంబంధిత విశ్వవిద్యాలయానికి ఉపకులపతిగా అంటే వీసీగా నియమిస్తూ వస్తున్నారు గతం నుంచి నేటి వరకు కూడా. అయితే ఇటీవల యూజీసీ తీసుకొచ్చినటువంటి ముసాయిదా ప్రకారం ఏదైతే రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఉపకులపతులను గవర్నర్ ఆధ్వర్యంలోనే గవర్నరే సెర్చ్ కమిటీని విడుదల చేసి సెర్చ్ కమిటీ ద్వారా అప్లికేషన్లను స్వీకరించి తుది నిర్ణయం కూడా ఆయనే తీసుకునేటువంటి అవకాశాన్ని కల్పిస్తూ యూజీసీ తన ముసాయిదాలో పేర్కొంది. ఇది నిజంగా సమైక్య వ్యవస్థకు రాజ్యాంగ స్ఫూర్తికి సరైన విధానమా కాదా అనే విధంగా మనం చర్చించుకునేటువంటి ప్రయత్నం చేస్తే, ఇప్పటికే కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాలకు అలానే రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రభుత్వాలకు మధ్య కొన్ని సందర్భాలలో వేరు ప్రభుత్వాలు అటు కేంద్రంలో పాలన కొనసాగిస్తున్నప్పుడు రాష్ట్రంలో మరొక ప్రభుత్వం ఏదైతే మరొక పార్టీకి సంబంధించినటువంటి ప్రభుత్వం పాలన కొనసాగిస్తున్నప్పుడు ఈ యొక్క గవర్నర్లకు అలానే రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య అనేక సందర్భాలలో గడిచిన కాలంలో చూసుకుంటే తమిళనాడు కావచ్చు, వెస్ట్ బెంగాల్ కావచ్చు, పంజాబ్ కావచ్చు, అలానే కేరళ కావచ్చు, అలానే ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో కూడా గవర్నర్లకు అలానే రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య ఏర్పడినటువంటి అనిశ్చితి ఏదైతే ఉందో ఈ అనిశ్చితి వల్ల రాష్ట్ర నిధులతో నిర్వహించబడుతున్నటువంటి రాష్ట్రానికి సంబంధించినటువంటి ఉద్యోగులతో నిర్వహించబడుతున్నటువంటి విశ్వవిద్యాలయాల మీద రాష్ట్ర ప్రభుత్వం తన అజమాయిషిని కోల్పోయేటువంటి అవకాశం ఉంది. ఏదైతే భారత రాజ్యాంగంలోని సపరేషన్ ఆఫ్ పవర్స్ ఏదైతే అన్ని వ్యవస్థలకు అలానే కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి కొన్ని విధి విధానాలను భారత రాజ్యాంగం నిర్ణయించబడింది. ఒకరి అధికారాలలో మరొకరు జోక్యం చేసుకునేటువంటి పరిస్థితి భారత రాజ్యాంగం కల్పించబడలేదు. ఇప్పటికే భారత రాజ్యాంగానికి సంబంధించి చట్టాలను చేసేటువంటి అంశంలో కూడా యూనియన్ లిస్టు, స్టేట్ లిస్టు, అలానే కాంకరెంట్ లిస్టు అనేటువంటి 3 లిస్టుల పేరిట చట్టాలను చేసేటువంటి అధికారాన్ని కూడా చాలా విస్తృతంగా ఎక్కడ విభిన్నాలు ఎక్కడ భేదాభిప్రాయాలు రాకుండా అటు కేంద్రానికి రాష్ట్రానికి తమ యొక్క ప్రత్యేకమైనటువంటి అధికారాలను భారత రాజ్యాంగం ఇచ్చి ఈ భారతదేశాన్ని సమాఖ్య దేశంగా సమాఖ్య స్ఫూర్తికి ఎక్కడా ఇబ్బంది లేకుండా ఫెడరల్ విధానంతో ఈ యొక్క భారతదేశం ముందుకు కొనసాగబడతా ఉంది. అయితే ఈ యొక్క యూనివర్సిటీలకు సంబంధించి ఉపకులపతుల నియామకానికి సంబంధించినటువంటి గవర్నర్ జోక్యం అనేది నా దృష్టిలో సరైనటువంటి విధానం కాదు. ఎందుకంటే ఈరోజు రాష్ట్రానికి సంబంధించినటువంటి విశ్వవిద్యాలయాలకు రాష్ట్ర ప్రభుత్వమే ఉపకులపతులను నిర్వహిస్తూ వస్తూ ఉంది. వారిని నియమించేటువంటి ప్రక్రియ కావచ్చు, సెర్చ్ కమిటీ కావచ్చు, అలానే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి సెంట్రల్ యూనివర్సిటీలకు సంబంధించినటువంటి ఉపకులపతులను కూడా కేంద్ర ప్రభుత్వమే తన ప్రక్రియ ద్వారా నియమిస్తూ వస్తూ ఉంది. అయితే రాష్ట్రాలకు సంబంధించినటువంటి విశ్వవిద్యాలయాలకు గవర్నర్ ఛాన్సలర్గా ఉంటే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి కేంద్ర విశ్వవిద్యాలయాలకు రాష్ట్రపతి ఛాన్సలర్గా వ్యవహరిస్తూ వస్తూ ఉన్నారు. అయితే ఏదైతే యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ తీసుకొచ్చినటువంటి ఈ ముసాయిదా యొక్క విధి విధానాల వల్ల రాష్ట్రాలకు ఇవ్వబడినటువంటి హక్కులను కేంద్రం లాక్కునేటువంటి పరిస్థితి ఉంది.
ఎందుకంటే ఈరోజు గవర్నర్లకు, రాష్ట్ర ప్రభుత్వాలకు అనేక సందర్భాలలో రాష్ట్ర అసెంబ్లీలలో అనేక బిల్లులకు సంబంధించి, ఆమోదానికి సంబంధించి, విధి విధానాలకు సంబంధించి అనేక సందర్భాలలో జరిగినటువంటి ఘర్షణ వాతావరణం ఏదైతే ఉందో అది సమాఖ్య స్ఫూర్తికి కావచ్చు, భారత రాజ్యాంగంలో ఇచ్చినటువంటి విధి విధానాలకు వ్యతిరేకంగా తమ యొక్క నిర్ణయాలు ఉండబడుతున్నాయి. కాబట్టి గవర్నర్లలో గతంలో కొంత విద్యావంతులు, కొంత నిష్ణాతులు, కొంత సామాజిక పరమైనటువంటి విధి విధానాలు కలిగినటువంటి వ్యక్తులు ఉన్నప్పుడు ఇలాంటి ఇలాంటి కాన్ఫ్లిక్ట్స్ లేవు. అయితే ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ పార్టీలో పనిచేసినటువంటి సీనియర్ నాయకులకే గవర్నర్లుగా పట్టం కట్టడం వల్ల ఆ యొక్క క్యాడరు, ఆ యొక్క గవర్నర్లు ఎవరైతే ఉన్నారో కేంద్ర ప్రభుత్వం అలానే ఆ పార్టీ ఇచ్చినటువంటి విధి విధానాలకు లోబడే పనిచేస్తుంది. కాబట్టి తమ సొంత నిర్ణయాల మీద, తమ సొంత నిర్ణయాలతో తాము పనిచేయలేరు. కాబట్టి ఈ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రభుత్వానికి అలానే కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి మధ్య విభేదాలు వచ్చి గవర్నర్లు ఏదైతే కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఎవరినైతే వైస్ ఛాన్సలర్గా నియమించమని ఆదేశాలను ఇవ్వబడితే వారినే నియమించడం వల్ల ఏదైతే యూనివర్సిటీల మీద రాష్ట్ర ప్రభుత్వాలు, రాష్ట్ర యూనివర్సిటీల మీద అజమాయిషిని కోల్పోయి ఆ విశ్వవిద్యాలయాల అభివృద్ధికి సంబంధించి, పాలనకు సంబంధించి, విధి విధానాలకు సంబంధించి, నిర్ణయాలకు సంబంధించి, ఉద్యోగులకు సంబంధించి, విద్యా విధానానికి సంబంధించి అన్ని విషయాల్లో కూడా భేదాభిప్రాయాలు ఏర్పడి విద్యా విధానం అవిచ్ఛిన్నమయ్యేటువంటి అవకాశం ఉంది. ఈ యొక్క విధానం ఏదైతే ఉందో వైస్ ఛాన్సలర్లను నియమించేటువంటి ప్రక్రియ ఇప్పుడు ఏ విధంగా కేంద్ర ప్రభుత్వాలకు సంబంధించినటువంటి సెంట్రల్ యూనివర్సిటీలకు కేంద్ర ప్రభుత్వం, అలానే రాష్ట్రాలకు సంబంధించినటువంటి విశ్వవిద్యాలయాలకు రాష్ట్ర ప్రభుత్వం వైస్ ఛాన్సలర్లను నియమించేటువంటి ప్రక్రియను కొనసాగించాల్సినటువంటి అవసరం ఉంది. లేని పరిస్థితుల్లో విశ్వవిద్యాలయాలలో కూడా రాజకీయాలు చొప్పించుకుపోయి విశ్వవిద్యాలయాల్లో అత్యున్నత స్థాయి విద్యను అందించవలసినటువంటి అధ్యాపకులు కావచ్చు, ఉపకులపతుల మధ్య రాజకీయ విభేదాలు ఏర్పడి రాజకీయాలు విశ్వవిద్యాలయాలను వినాశనం చేసేటువంటి అవకాశం ఉంది. అలానే విశ్వవిద్యాలయాలకు సంబంధించినటువంటి ఉపకులపతుల నియామకాలకు సంబంధించినటువంటి మార్గదర్శకాలను కూడా కొన్నిటిని మారుస్తూ యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ తన నిర్ణయాన్ని తీసుకుని తన ముసాయిదాలో పేర్కొంది. ఇప్పటి వరకు విశ్వవిద్యాలయాలకు సంబంధించి, రాష్ట్ర విశ్వవిద్యాలయాలకు సంబంధించి ఉపకులపతులుగా నియమించబడాలంటే వారు ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రొఫెసర్గా ఏదో ఒక విశ్వవిద్యాలయంలో కనీసం 10 సంవత్సరాల పాటు సేవలను అందించి ఉండవలసినటువంటి వ్యక్తులను మాత్రమే కేవలం ఈ యొక్క విద్యా విధానానికి సంబంధించి విద్యతో, విశ్వవిద్యాలయాలతో, వాటి యొక్క పాలన వ్యవస్థతో అనుసంధానం కలిగినటువంటి వ్యక్తులను మాత్రమే విశ్వవిద్యాలయాల ఉపకులపతులుగా నియమించేటువంటి అవకాశం ఉంది. కానీ వాటిని కూడా సడలిస్తూ ఈ యొక్క విధానాలకు సంబంధించి పారిశ్రామికవేత్తలను, వ్యాపారవేత్తలను, అలానే అనేక విధి విధానాల్లో ఉన్నటువంటి వ్యక్తులను కూడా విశ్వవిద్యాలయాల ఉపకులపతులుగా నియమించేటువంటి అవకాశాన్ని కల్పిస్తూ కూడా తన యొక్క ముసాయిదాలో యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ పేర్కొనడం కూడా సమంజసం కాదనేది నా యొక్క భావన. ఎవరైతే విద్యా విధానంతో అనుసంధానించబడి, విద్యా విధానంతో సంబంధ బాంధవ్యాలను కలిగి విశ్వవిద్యాలయాల్లో అధ్యాపకులుగా, ప్రొఫెసర్లుగా విధి విధానాలు కలిగి వారి యొక్క విద్యార్థులతో ఉండేటువంటి సఖ్యత కావచ్చు, పాలన వ్యవహారాల్లో కావచ్చు అనుభవం కలిగినటువంటి వ్యక్తులకు మాత్రమే విశ్వవిద్యాలయాల ఉపకులపతులుగా అవకాశం కల్పిస్తే ఆ విశ్వవిద్యాలయము ఆర్థికంగానే కాకుండా విద్యా విధానంలో, అలానే పరిశోధనలలో అన్ని విధాలలో కూడా అభివృద్ధి పదంలో అడుగులు వేసేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ప్రైవేట్ వ్యక్తులను విశ్వవిద్యాలయాల ఉపకులపతులుగా నియమిస్తే వారి యొక్క స్వప్రయోజనాల కోసం వాటిని వ్యాపార కేంద్రాలుగా మార్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ అంశాన్ని కూడా యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ మరొకమారు పునర్సమీక్షించాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికే దేశంలోని బీజేపీ ఏతర పాలిత రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో ఇప్పటికే యూజీసీ కావచ్చు, కేంద్ర ప్రభుత్వానికి లేఖల రూపంలో తమ యొక్క భిన్న అభిప్రాయాలను తెలియజేయడం జరిగింది. ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి విశ్వవిద్యాలయాల మీద అజమాయిషి రాష్ట్ర ప్రభుత్వానికే ఉండాలి, రాష్ట్ర ప్రభుత్వ విధి విధానాలకు లోబడే రాష్ట్ర విశ్వవిద్యాలయాలు కొనసాగించాల్సినటువంటి అవసరం ఉంది. ఆ యొక్క నిధులకు సంబంధించి, అధ్యాపకులకు సంబంధించి, వారి యొక్క నియమ నిబంధనలకు సంబంధించి ఇప్పటికే యూజీసీ ఇచ్చినటువంటి రూల్స్ రెగ్యులేషన్కి అనుగుణంగానే రాష్ట్ర ప్రభుత్వం కూడా
యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ యొక్క అనుబంధంగానే ముందుకు కొనసాగబడతా ఉంది. ఇప్పటికే వర్సిటీ సంబంధించినటువంటి వీసీల నియామకంలో కూడా యూజీసీ భాగ్యస్వామిగా ఉంది, గవర్నర్ భాగ్యస్వామిగా ఉన్నారు, రాష్ట్ర ప్రభుత్వం కూడా భాగ్యస్వామిగా ఉంది. వీరు ముగ్గురు కూడా భాగ్యస్వామిగానే విశ్వవిద్యాలయాల ఉపకులపతులను నియమిస్తూ ఉన్నారు. ఈ యొక్క విధానం ఏదైతే ఉందో కేవలం గవర్నరే సెర్చ్ కమిటీని వేసి గవర్నరే తుది నిర్ణయం తీసుకుంటే కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా విశ్వవిద్యాలయాల మీద అజమాయిషీ చేయగలుగుతుందో ఇప్పటికే రాష్ట్రాల్లో అనేక సందర్భాలలో మనం చూసాం. కేంద్ర ప్రభుత్వానికి సంబంధం లేనటువంటి రాష్ట్రాల్లో పరిపాలన కొనసాగించబడతా ఉన్నప్పుడు కేంద్రంలో ఒక పార్టీ, రాష్ట్రంలో మరొక పార్టీ ఉన్నప్పుడు అక్కడ ఇద్దరి మధ్య భేదాభిప్రాయాలు, భిన్నాభిప్రాయాలు వచ్చి గవర్నర్కు రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య సఖ్యత కుదరక నిర్ణయాలలో లోపాలు ఏర్పడి విశ్వవిద్యాలయాల విద్య గాడి తప్పేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి విధి విధానాలనే కొనసాగించాలి. వర్సిటీలలో రాజకీయ జోక్యం సరైనటువంటి విధానం కాదు. గవర్నర్ యొక్క పాత్ర గవర్నరే నిర్వర్తిస్తారు. అలానే రాష్ట్ర ప్రభుత్వం కూడా తన పాత్రను తాను నిర్వర్తిస్తూ ఉంది. కాబట్టి ఈ విధానాలను కొనసాగించాలని దేశంలోని అనేక రాష్ట్రాలు ఇప్పటికే విజ్ఞప్తులను కేంద్ర ప్రభుత్వానికి యూజీసీకి పంపడం జరిగింది. అలానే కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో గడిచిన కొంతకాలంగా ఇదే అంశానికి సంబంధించి వర్సిటీలకు సంబంధించినటువంటి కులపతి ఎవరైతే ఉన్నారో, ఛాన్సలర్ ఎవరైతే ఉన్నారో రాష్ట్ర ముఖ్యమంత్రే ఉండాలి. ఎందుకంటే ఇది రాష్ట్రంలో ఉన్నటువంటి విశ్వవిద్యాలయాల్లో కేంద్ర ప్రభుత్వంచే, అలానే కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీలచే నియమించబడుతున్నటువంటి ఈ యొక్క రాజకీయ నాయకులచే అనుభవం కలిగినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో గవర్నర్లుగా, వారు కేంద్ర ప్రభుత్వ విధి విధానాలను రాష్ట్రాల మీద, విశ్వవిద్యాలయాల మీద రుద్దేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి గతంలో ఏదైతే ఇందిరాగాంధీ కంటే ముందున్నటువంటి హయాంలో ఏదైతే రాష్ట్రాలకు సంబంధించినటువంటి విశ్వవిద్యాలయాలకు రాష్ట్ర ముఖ్యమంత్రి, కేంద్రాలకు సంబంధించినటువంటి సెంట్రల్ యూనివర్సిటీలకు ప్రధానమంత్రి, వైస్ ఛాన్సలర్గా ఉండేటువంటి విధానం ఏదైతే ఉందో ఆ విధానానికి లోబడే ఇప్పటికే ఆ రాష్ట్రాలకు సంబంధించినటువంటి అసెంబ్లీలు కూడా నూతన చట్టాలను చేసి ఆ సంబంధించిన రాష్ట్రాల్లో ఉన్నటువంటి విశ్వవిద్యాలయాలకు రాష్ట్ర ముఖ్యమంత్రి ఛాన్సలర్గా ఉండేటువంటి అవకాశాలను కల్పిస్తూ బిల్లులను కూడా ఆమోదం తెలిపినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క విధానం ఏదైతే ఉందో విద్యా విధానాన్ని అవిచ్ఛిన్నం చేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ విధానాన్ని నేను తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాను. రాష్ట్రాల యొక్క జోక్యత లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం నిధులతో నిర్వహించబడుతున్నటువంటి విశ్వవిద్యాలయాలను కేంద్ర ప్రభుత్వం నిధులు ఏదైనా సమకూర్చబడతాయా? లేదు కదా. ఈరోజు రాష్ట్ర విశ్వవిద్యాలయాల్లో ఉన్నటువంటి అధ్యాపకులకు కావచ్చు, అసిస్టెంట్ ప్రొఫెసర్లకు కావచ్చు, అసోసియేట్ ప్రొఫెసర్లకు కావచ్చు, ప్రొఫెసర్లకు కావచ్చు, అలానే బోధనేతర సిబ్బందికి సంబంధించినటువంటి అన్ని జీతభత్యాలను, బకాయిలను రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తూ ఉంది. అలాంటప్పుడు ఆ రాష్ట్ర విశ్వవిద్యాలయాల మీద కేంద్ర ప్రభుత్వంచే నామినేట్ చేయబడినటువంటి, కేంద్ర ప్రభుత్వంచే నియమించబడినటువంటి గవర్నర్ యొక్క అజమాయిషీ సరైనటువంటి విధానం కాదు. కాబట్టి ఇప్పటికే రాష్ట్రాలలో అనేక అసెంబ్లీలలో ఈ యొక్క బిల్లుల పెండింగ్ ఏదైతే ఉందో కేవలం ఇలాంటి అంశానికి సంబంధించిందే. కాబట్టి దాన్ని ఒక ఉదాహరణగా తీసుకొని ఈ యొక్క కాన్ఫ్లిక్ట్స్ ఏవైతే ఉన్నాయో, భిన్నాభిప్రాయాలు, భేదాభిప్రాయాలు అటు రాష్ట్ర ప్రభుత్వానికి, గవర్నర్ వ్యవస్థకు మధ్య ఏర్పడకుండా ఇప్పుడు ఏ విధంగా అయితే కొనసాగుతుందో అదే విధి విధానాలను కొనసాగించి విశ్వవిద్యాలయాలకు, అలానే వర్సిటీలకు, అలానే రాష్ట్ర ప్రభుత్వాల యొక్క సమాఖ్య వ్యవస్థ వారికి ఇవ్వబడినటువంటి భారత రాజ్యాంగంలోని హక్కులను యథాతథంగా కొనసాగించాల్సినటువంటి అవసరం ఉంది. లేని పక్షంలో ఈ యొక్క విధానాల వల్ల ఏదైతే ఈ సమాఖ్య వ్యవస్థ దెబ్బతిని ఈ యొక్క అన్ని విధానాలు కూడా కేంద్ర ప్రభుత్వాల చేతిలోకి బదలాయించబడితే రాష్ట్ర ప్రభుత్వాలు కేవలం నామమాత్రకంగానే మారి ఆ యొక్క ప్రభుత్వాల బలాలు ఏవైతే ఉన్నాయో పూర్తిగా కేంద్ర ప్రభుత్వానికి బదలాయించబడతాయి. ఇది కేవలం ఒక విశ్వవిద్యాలయాలకు సంబంధించినటువంటి అంశమే కాదు, ఇది భవిష్యత్ భారత నిర్మాణానికి సంబంధించినటువంటి అంశం. ఉన్నత విద్యను అందించేటువంటి విశ్వవిద్యాలయాల ప్రతిష్టకు ఇది సరైనటువంటి విధానం కాదు. కాబట్టి ఇప్పటికే కొనసాగిస్తున్నటువంటి విధి విధానాలను అదే విధంగా కొనసాగించి ఈ యొక్క ముసాయిదాను తిరిగి వెనక్కి తీసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఈరోజు యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ యూజీసీ మీద ఉందని కూడా ఈరోజు విద్యావంతులు కావచ్చు, ప్రొఫెసర్లు కావచ్చు, అలానే విద్యాపరంగా అనేక పరిశోధనలు చేసేటువంటి వ్యక్తులు కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు, అటు కేంద్ర ప్రభుత్వానికి, యూజీసీకి విజ్ఞప్తిని చేస్తూ ఉన్నాయి. ఈ విధానాన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి, దేశంలో ఉన్నటువంటి అనేక మంది ప్రజలు, విద్యావంతులు కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నారు. కాబట్టి
రాష్ట్రాలకు సంబంధించినటువంటి విశ్వవిద్యాలయాల మీద అజమాయిషిని రాష్ట్ర ప్రభుత్వానికే బదలాయించే విధంగా పునర్సమీక్షించి పునరాలోచించి నిర్ణయం తీసుకొని విశ్వవిద్యాలయాల మీద కేంద్ర ప్రభుత్వం యొక్క అజమాయిషిని తగ్గించాలని రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాన్ని విన్నవించుకుంటున్నాయి. ఇది ఈనాటి అంశం. మరో కొత్త అంశంతో తిరిగి కలుసుకుందాం. అంతవరకు సెలవు. జై భీమ్, జై భారత్, జై హింద్.